ఒకసారి దిశలో చూద్దాం ఏమన్నా. ఇక ఎస్సీ బిల్లు పాస్, వర్గీకరణకు ఉభయ సభల ఆమోదం. శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి దామోదర సూచనలు సలహాలు తెలుపుతూ సభ్యుల మద్దతు. 59 కులాలు 3 గ్రూపుల విభజన. జనాభా లెక్కలు పూర్తి కాగానే రిజర్వేషన్ల పెంపు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట విజయం. ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడం సంతోషం. వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలు ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇళ్లలో వారికే మొదటి ప్రాధాన్యం. రాజు వివేకాసంలో అవకాశం. ఎస్సీ వర్గీకరణ బిల్లు చర్చలో సీఎం రేవంత్. అసెంబ్లీలో 6 కొత్త మున్సిపాలిటీల బిల్లులు. కొత్తగూడెం, పాల్వంచ కలిపి కార్పొరేషన్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ఉభయ సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది. మంత్రి దామోదర్ రాజనరసింహ బిల్లును సభలో ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు శాసనసభ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పలు సూచనలు సలహాలు చేస్తూనే బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో అన్ని పార్టీల సభ్యులకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం నడుస్తున్నది. ఆ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం విజయాన్ని చేకూర్చిందన్నారు. ఎస్సీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ చేపట్టున్నారు. జడ్పీటీసీ నుంచి నేటి ముఖ్యమంత్రి వరకు తన ఎదుగుదలలోనూ దళితుల పాత్ర గొప్పదని కొనియాడారు. గతంలోనే వైఎస్ హయాంలో వర్గీకరణకు తీర్మానం జరిగిందని, 2007లో ఉషా మెహ్రా కమిషన్ నియమించిందని చెప్పారు. కానీ పార్లమెంట్లో ఈ అంశం వాయిదా పడుతూ వచ్చిందన్నారు. అయితే దళిత బిడ్డనే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని 2018లోనే పార్టీ హామీ ఇచ్చిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ సైతం ఖర్గే చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా వర్గీకరణ చేస్తామని హామీని ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తుంది. సుప్రీం తీర్పు మేరకే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల ఇష్టమని, జనాభా, అక్షరస్థ, వృత్తుల, ఉద్యోగుల ఆధారంగా వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీం చెప్పిన తీర్పు సీఎం రేవంత్ ఆ సందర్భంగా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అదే రోజు అసెంబ్లీలో తాము 100% ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నట్లు ప్రకటించున్నారు. అంతకు ముందే మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చెందిన దళిత నాయకులు అంటూ వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఒక చరిత్రను సృష్టించి ఒక రికార్డును క్రియేట్ చేసింది. దేశంలో ఏ రాష్ట్రం చేరేంత విధంగా సుప్రీం తీర్పు రావడం, ఇమీడియట్లీ 7 నెలల్లోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు చట్టం చేయడం అనేది నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మనం తెలుగు వాళ్ళగా, తెలంగాణ వాళ్ళగా మనం ఖచ్చితంగా గౌరవంగా ఫీల్ అవ్వాలి. సో కులగణన కూడా ఏ రాష్ట్రం చేపట్టలేదు దేశవ్యాప్తంగా, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి 42% బీసీల రిజర్వేషన్ కల్పించడం, విద్య, ఉద్యోగం, ఇటు పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికల్లో. సో ఈ 2 అంశాల్లో మాత్రం నిజంగా దేశంలోని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రను, ఒక రికార్డును క్రియేట్ చేసింది. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక టార్చ్ బేరర్ లెక్క ఒక బాటను వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక రూట్ మ్యాప్ని తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. వర్గీకరణను విమర్శించిన ఉన్నారు, వర్గీకరణను ప్రశంసించిన ఉన్నారు, వర్గీకరణను అడ్డుకుందాం అనుకున్న ఉన్నారు, వర్గీకరణను ఏకగ్రీవంగా సభలో ఆమోదం తెలిపిన ఉన్నారు. బీసీ కులగణను కూడా కాకి లెక్కరు, తప్పులు లెక్కరు, ఇక ఎన్నో కామెంట్ చేశారు. కానీ సభ దగ్గరకు వచ్చేసరికల్లా అందరూ ఏకమయ్యి ముక్త ఖండంతో బిల్లును పాస్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు మొన్న చూసినాం. మొన్న బీసీ 42% రిజర్వేషను, నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఈ 2 బిల్లులు కూడా నిజంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు అంకితం అని చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు ఇంతకంటే మంచి అవకాశం ఇక ఏమి ఉండదు. ఎందుకంటే గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం, ఆ వర్గీకరణలో ఎంతోమంది అమరులైన ఉద్యమంలో, ఆ అమరులైనటువంటి ఉద్యమకారులకు కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు రాజు యువ వికాసం కింద 4 లక్షల రూపాయలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం నిన్న అనేక మంది ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. సో ఏదేమైనప్పటికీ మాత్రం జరుగుతుందా, తెలంగాణ ప్రజల బీసీల కళ నెరవేరుతుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో చూడాలి. అఖిలపక్షంతో ఢిల్లీకి పోదాం, కొట్లాడదాం, మోడీని ఒప్పిద్దాం, పార్లమెంట్లో 2/3 మెజార్టీ తోటి 2 సభలో కూడా మరి ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసుకుందాం అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ చేస్తుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది, ఏం కథ అని. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం బీసీలు, ఎస్సీలు, ఇటు ఎస్సీ వర్గీకరణ, అటు బీసీ కులగణన, 42% రిజర్వేషన్లను మాత్రము గ్రామ లెవెల్లో కాంగ్రెస్ నాయకులు తీసుకుపోలేరు. అక్కడ సెలబ్రేషన్లు చేయట్లేదు. అసలు ఈ 42% రిజర్వేషన్ అంటే ఏంది, కులగణన ఎందుకు చేసిరు, ఈ వర్గీకరణ ఎందుకు జరిగింది, దీని చట్టం ఎందుకు చేసిరు, మరి ఢిల్లీ దాకా ఎందుకు పోతుర్రు, ఈ క్లారిటీని
ఈ సంబరాలను ఈ క్రెడిట్ను కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఎవరు కూడా కనీసం ముఖ్యమంత్రి కృతజ్ఞత సభ పెట్టట్లేదట, పాలాభిషేకం చేయట్లేదట, కనీసం మా బీసీలకు ఎన్నో ఏళ్ళ కలనేరవేరిందని చెప్పేసి గ్రామంలోనో మండలంలోనో జిల్లాలోనో నియోజకవర్గంలోనో రాష్ట్ర స్థాయిలోనో ఎక్కడ కూడా ఈ ప్రచారం ఊపందుకోవట్లేదని కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు కొంతమంది అనుకుంటారట. ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా నిన్న బీసీ నాయకులకు ఎస్సీ నాయకులకు అదే ఉపదేశం ఇచ్చిండట. సో చూద్దాం, ఇప్పటికైనా ఎస్సీలు బీసీలంతా కూడా మరి ఈ వర్గీకరణను, ఈ కులగణన 42% రిజర్వేషన్ని గ్రామాలకు మరి ప్రజలకు తీసుకుపోయి అవగాహన కల్పించి క్రెడిట్ను సొంతం చేసుకుంటారా, ఇక మనకెందుకు లేదని చెప్పేసి వదిలేస్తారా చూడాలి. ఏమున్నాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టు.